you, Jesus. Standing on this, యేసుక్రీస్తు ప్రభువారు నిలువెత్తుగా ఈ వేదిక మీద నిలబడి ఉన్నాడు. ఎందుకు నిలబడి ఉన్నాడు అని అడిగితే ఆయన ఏమంటాడంటే, నీ గురించి ఏమైనా చెప్పు, నేను ప్రజలకు చెప్పాలి అని యేసయ్య నువ్వు అడిగితే, యేసయ్య ఏమంటాడంటే, అసలు నువ్వే అని రుజువేంటి అని ఏమైనా చెప్పు అని యేసయ్యని అడిగితే, యేసయ్య ఏమంటాడంటే, నువ్వే ఇక్కడ ఉన్నావని మాకు ఎట్లా తెలుసు, ఒక మాట చెప్పు అని యేసయ్యని అడిగితే, యేసయ్య ఏమంటాడంటే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనం. గుడ్డివారు చూపు పొందుచున్నారు. పై వచనం నుంచి చూద్దాం. యేసు వారిని చూచి, మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. దానిపై వచనం, దానిపై వచనం. రాబోవు వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని ఆయనను అడుగుటకు తన శిష్యులను పంపెను. నువ్వేనా యేసయ్యవి? యేసయ్యవి నువ్వే అంటే, ఇక్కడ ఉంది యేసయ్యే అని తెలియాలంటే ఏం చెప్పమంటావా? యోహాను శిష్యులు యేసయ్యని అడిగితే యేసయ్య అన్నాడు, ఇప్పుడు చదవండి 5వ వచనం. యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. ఏంటి అవి? విన్నవి కన్నవి చదవండి. గుడ్డివారు చూపు పొందుచున్నారు. ఆగండి అక్కడ. షాంద్రో మల్ల ఫ్రెండ్ సోటో రోమెకెందెరెబా. మీరెళ్ళి అక్కడ ఉంది యేసయ్యే, ఎందుకంటే అక్కడ గుడ్డివారు చూస్తా ఉన్నారు. యేసయ్య ఉంటే ఏం జరుగుతుందండి? యేసయ్య ఏం చేస్తాడండి? నాకు తెలుసు, ఇది నా వర్తమానం కాదు. స్టే ఫోకస్, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. యేసయ్య ఉన్నాడంటానికి రుజువు ఏంటి అక్కడ? గుడ్డివారు. ఇది ఎవరు చెప్పిన మాటలు? యేసయ్యే చెప్తున్నాడు. మీరు వెళ్ళి యోహానికి ఏం చెప్పండి, ఇక్కడ ఉంది నేనే, ఎందుకంటే గుడ్డివారు చూస్తా ఉన్నారు, కుంటివారు నడుచుచున్నారు. హల్లెలూయా. కుంటివారు నడుస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు. హల్లెలూయా, 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 hallelujah. I want everybody, especially my team, Bible college students and pastors, to be alert. Something is happening. కుంటివారు ఎవరు? వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కుంటివారు నడుచుచున్నారు. చదవండి. కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. చెవిటివారు. ఇక్కడ ఎవరైనా చెవిటోళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? అవను స్టాండ్. ఒకవేళ ఉంటే మీరు లేచి నిలబడండి. చెవిడి సమస్యతో ఉంటే చెవుడు
మీరు ఎక్కడికి రావద్దు, అక్కడే ఉండండి. మీ దగ్గరికి ప్రజల వద్దకే పాలన వస్తుంది. శాంద్రో మలారావ సెకండ్ బాబా, కమాన్ గో లే హ్యాండ్స్ ఆన్ దేర్ ఇయర్స్. వాళ్ళ చెవుల్లో చేతులు ఏళ్ళు పెట్టండి. మీరు కదమ్మా, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు పెడతారు. ఇంకెవరు? ఇంకెక్కడ? చెవిటి వారు కంప్లీట్ చేస్తాను, ఆగండి, వాళ్ళ చేత చెప్పిస్తాను నేను. ఇక్కడ ఎవరు లేరా? ఇక్కడ ఎవరు లేరా? మీరెవరు లేకపోతే నేను రావాల్సి వస్తుంది. ఛాన్స్ అని కొట్టేయని, మీరు కొట్టేయి. చెవుల్లో ఏళ్ళు పెట్టండి. వాళ్ళ చెవుల్లో, మా స్టూడెంట్స్ వాళ్ళ చెవుల్లో ఏళ్ళు పెట్టండి. ఏ చెవి సమస్య, చెవుల్లో ఏళ్ళు పెట్టండి. పవర్ ఇస్ టచింగ్. వాళ్ళ చెవులు ఏళ్ళు పెట్టండి మీరు. కమ్ ఆన్, say be open in the name of Jesus. I command Chandra Fleta Kaimantumba Nakateba. You ears, hear me in the name of Jesus. Fire over there. Fire over there. Seta Rema Papa Papa Sega. మీరు ప్రార్థన చేసి చెక్ చేయండి, వినపడుతుందా లేదో. కమాన్, అక్కడెవరు చేపెట్టారా? కమాన్, ద ఫైర్ ఇస్ కమింగ్ ఓవర్ దేర్. ఆమెను అడగని, వినపడుతుందా? ఆమెకు వినపడుతుంది. వినపడకపోతే మళ్ళీ చేపెట్టి ప్రార్థన చేయండి. వినపడుతుంది, ఆమెకు వినపడుతుంది. ఆమెకి షీఈస్ హియరింగ్, షీఈస్ ఏబుల్ టు హియర్. ఆమెకు వినపడుతుంది. లోరండి, ఆమెకు వినపడుతుంది. ఆమెకి వినపడుతుంది. సేతరఫల కథరబ. ఏంటమ్మా? పైకి తీసు, పైకి తీసు, పైకిదా, పైకిదా. గుడ్ చెవిటి వారు ఆమె చా చెప్పిద్దాం. వెయిట్ వెయిట్. ఓ నరా సెటెవ్రెడెకెటే. పాస్టర్ రండి రండి రండి, కమ్ కమ్ కమ్. గివ్ అనదర్ మైక్. వెయిట్ వెయిట్ వెయిట్. ఆగమ్మ అంటే ఆగింది, ఆమె వినపడుతుంది. ఆగమ్మ అంటే ఆగింది, ఆమె రెండు చెవులు వినపడమంట. నెక్స్ట్ నెక్స్ట్ ఆమె వినపడాలి. ఆమెను అడిగి, అమ్మా వినపడుతుందా? రెండు చెవులు వినపడతాయి. అంతకు మునుపు వినపడతాయా? అంతకు మునుపు వినపడవు. అడిగిన ప్రశ్నల సమాధానం చదువుతున్నాము. వినపడుతుంది. ఆమె చేత చెప్పొద్దు, మీరు అడిగి మీరు ఏంటో మీరు చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పండి. వాట్ హ్యాపెనింగ్ దేర్? ఆమెకి 4 సార్లు నుంచి దేవుడు కనిపించాడంట. అంతకుముందు చెవులు వినపడవని చెప్పి తెలియజేస్తా ఉంది. ఇప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా 2 చెవులు వినపడుతుందని చెప్పి తెలియజేస్తాం. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలు జరిగించబోతున్న దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి ఆయన ఈ స్థలంలో ఉన్నాడు కనుక మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడా, నీ వంటి వారు ఎవరు? చెవిటి వారు ఏం చేస్తారట? సారీ, వెయిట్ వెయిట్ వెయిట్. కమ్ ఆన్, రీడ్ 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 రీడ్. కమ్ ఆన్, యు హావ్ టు బి, మైక్ షుడ్ బి ఆన్ యువర్ హ్యాండ్. చెవిటి వారు ఏం చేస్తారంటే ఏసై ఉంటే, మా వినపడుతుందా? యేసు ఏం చెప్పు. యేసు యేసు దగ్గర చెవి వినపడుతుంది, దూరంగా చెవితే కూడా వినపడాలి. ఇప్పుడు ఇన్ జీసస్ నేమ్. వినపడుతుంది అక్కడ కొంచెం వినపడుతుంది, ఎక్కువ వినపడాలా? చేయండి, వినపడాలా? ఓకే,
ఆశ్చర్యపోయి ఆగిపోతున్నారు. నెక్స్ట్ అదో చెవిటి వారు వినుచున్నారు. సౌండ్లు ఆగిపోయినాయి. సౌండ్లు లేవంటే మిమ్మల్ని ఆగమని కాదు, సాతానికి సౌండ్లు ఉండకూడదు. చెవిటి వారు వినుచున్నారు. చెవిటి వారు వినుచున్నారు. చెవిటి వారు వినుచున్నారు. అమ్మా, చెవిటి వారు వింటున్నారంట. ఆమె చెవిటదైతే ఆమె వినిద్ది. ఈరోజు ఎవరు వింటున్నారంట? చెవిటి వారు. ఎవరు వింటున్నారంట? చెవిటి వారు వినబడే వాళ్ళు కాదంట, చెవిటి వాళ్ళు వింటున్నారంట. ఆమె చెప్పండి. సియోన్ అపోస్టలిక్ మినిస్ట్రీని ఈరోజు బ్రాండ్ చేసేస్తున్నాం విత్ ద పర్మిషన్ ఆఫ్ మై ఫాదర్ అపోస్టల్ అబ్రహాం గారు. సియోన్ అపోస్టలిక్ మినిస్ట్రీకి వెళ్తే అద్భుతాలు జరగకుండా ఉండవనే బ్రాండ్ చేసేస్తున్నాం. The prophet of our ministry, Pastor Joshua said, జోషువా అని చెప్పాడు, ఈ సంవత్సరం అద్భుతాల సంవత్సరం అని. ఈ రోజు కూడా ఈ సంవత్సరంలో ఒక సంవత్సరం. అవునండి, తీసుకురండి, దగ్గర తీసుకురండి. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందా? ఒక పాయింట్ దగ్గర ఆగిపోతే అట్ట. మనం బోల్డ్ ఉన్నాయి కదా చేయాల్సినవి. సరే కానీ I speak everlasting healing. I command you, enemy, out. Be open now in the name of Jesus. Amen. భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయను. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును. చెవిటివారి చెవులు in the name of Jesus. I command every deaf ear, hear me, be open. ఎఫ్ఫతా. చెక్ చేసుకోండిగా. చెవిటివాడు చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును. కుంటివాడు దుప్పి వలె. అబాబాబాబాబాబా. శతఫ్రత సక ప్రోటోకోమా. సాత్రుపలతో ప్రోషోకొంటోరోబా. మిమ్మల్ని కరుణించవలని ఆయన లేచి నిలవబడి ఉన్నాడంట. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అందరూ స్ట్రక్ అయిపోయారు. ఏం జరగలా, ఇంకా ఏం చూడలా. నతానియేలు. ఈ గుంపులో ఎవరైనా నతానియేలు ఉన్నాడా? ఐ వాంట్ టు సీ నతానియేల్. ఇఫ్ దెర్ ఎనీబడి ఇన్ దిస్ గ్రూప్, మీ ఇంట్లో కానీ మీరు కానీ ఇక్కడ ఉంటే దయచేసి మీరు ముందుకు రావాలి. మీ ఇంట్లో వాళ్ళు కానీ మీరే కానీ డైరెక్ట్గా ఇక్కడ ఉన్నా, I want to see them. ఒకవేళ అది మీ సీక్రెట్ పేరైనా పర్లా, యూ కెన్ కమ్ ఫార్వర్డ్. నతానియేలు, నువ్వు వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడే మొదలైన సియోన్ సువార్త మహా ఉత్సవాలు మొదలైనవి. ఆమె చెప్పండి. మహా ఉత్సవాలు మొదలైనవి. ఆమె మహా ఉత్సవాలు మొదలైనవి. ఆమె మహా ఉత్సవాలు మొదలైనవి. ఆమె శోధరు బాలాట తపస్సరి శోధరు కొంచెరు power of the Holy Spirit, the fire of the Holy Spirit is falling upon you. నేను వర్తమానం చెప్పాలి. So I want to speak sometime the word of God and then let's again continue. యేసయ్య అంటేనే అద్భుతాలండి. యేసయ్య అంటేనే అద్భుతాలు. యేసయ్య అంటేనే అద్భుతాలు. అవిశ్వాసంగా ఉండొద్దు. విశ్వాసంతో ఎదురు చూడండి.
చాలా చూడాల్సినవి ఉన్నాయి. హల్లెలూయా. కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్దామా? కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు అందరు రెడీ ఆ వాక్యం వినటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. వినపట్ల, చేతులు కనపట్ల, ఇంకొంచెం పైకి. అయిపోయినాయి అనుకోమాకండి, వర్తమానం మధ్యలో బోల్డ్ జరుగుతాయి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం. థ్యాంక్ యూ ఫర్ ద వర్షిప్ టీమ్ హెల్పింగ్ మీ. ప్లీజ్ కీప్ ఆన్ హెల్పింగ్ మీ. థ్యాంక్ యూ. లూకా సువార్త 15వ అధ్యాయము. 12వ వచనం. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చాలండి, 3 మాటలు చెప్తా. చాలా మంది అంటారు వీడికి తా అంటే తూరోదు అంటారు. ఏంటి తా అంటే తూరోదంట. సో తా అంటే తూరోదంటే ముందు తా రావాలిగా. ఒక 3 తాలు చెప్తా మీకు. ఆమె చెప్పండి. సో వాటిలో మొదటి తా ఏంటంటే తండ్రి ప్రేమ. రెండో తా ఏంటంటే తమ్ముడు ప్రయాణం. మూడో తా ఏంటంటే తండ్రికి పెద్దన్న సాయం. మళ్ళీ చెబుతున్నా, మొదటిది తండ్రి ప్రేమ, రెండోది తమ్ముడి ప్రయాణం, మూడోది తండ్రికి పెద్దన్న సాయం. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి. ఐ వాంట్ ఎవ్రీబడి టు పే అటెన్షన్ టు మీ. ప్రతి ఒక్కరు నా మీద దృష్టి పెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిది తండ్రి ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారంట, ఒక పెద్దవాడు చిన్నవాడు. 2 కుమారులు ఉంటే 2 కుమారుల్లో చిన్నవాడు ఒకరోజు తండ్రి దగ్గరకు వచ్చి, తండ్రి నా ఆస్తిని పంచిపెట్టు అని అడిగాడంట. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే వాడికి ఆస్తిని పంచిపెట్టాడు. ఈ భాగములో తండ్రి ప్రేమ కనపడుతుంది. ఎందుకు? అడగగానే పంచిపెట్టిందా అందుక తండ్రి ప్రేమ కనపడుతుంది? కాదు, వీళ్ళు ఏమీ అడగక మునిపే వీళ్ళ కోసం ఆస్తిని సమకూర్చాడు. అక్కడ తండ్రి ప్రేమ కనపడుతుంది. హల్లెలూయా. చిన్న కుమారుడు అడగక మునిపే, చిన్న కుమారుడికి ఇంకా అవసరం రాక మునిపే, చిన్న కుమారుడు ఇంకా తండ్రి దగ్గరికి వచ్చి నా ఆస్తిని నాకు పంచిపెట్టు, నా కోసం ఏమైనా సంపాదించు, నాకేమైనా ఇవ్వు, నాకేమైనా చెయ్యి, నన్ను బాగు చేయి, నాకేమైనా ఇవ్వు అని అడగక మునిపే తండ్రి వాళ్ళ కోసం ఆస్తిని సిద్ధపరిచాడు. ఆమేన్. అది తండ్రి ప్రేమ. దేవుడు ఆదాము అవ్వలను సృష్టించేటప్పుడు ముందు ఆదాము అవ్వలను సృష్టించి తర్వాత ఏదేను తోటలో సృష్టించలా. ముందు ఏదేను తోట అంతటిని సృష్టించి చివరిలో ఆదాము అవ్వను సృష్టించాడు. ఎందుకంటారు? ఎందుకంటే ఆదాము లెగిచి నాకు ఆకలి అవుతుంది అని అనకూడదు. ఆదాము లెగిచి నాకు ఏదైనా తినాలనిపిస్తుంది అని అనకూడదు. అందుకే ఆదాము లేక మునిపే ఆదాము కోసం చెట్లు, ఆదాము లేక మునిపే ఆదాము కోసం నదులు, ఆదాము లేక మునిపే ఆదాము కోసం నదుల్లో బంగారం, ఆదాము రాక మునిపే ఆదాము కోసం అన్ని. ఆమె చెప్పండి. That's where we can see the love of a father. అక్కడ తండ్రి ప్రేమ కనపడతా ఉంది మనకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను తక్కువ అంచనా వేయొద్దు. నీకు అవసరాలు కావలసిన వాటిని నువ్వు అడగక మునిపే ఆయన సిద్ధపరిచి ఉంచాడు. God is prepared your healing. దేవుడు నీ స్వస్థను సిద్ధపరిచి ఉంచాడు, నీ ఆరోగ్యమును సిద్ధపరిచి ఉంచాడు, నీ ఐశ్వర్యమును సిద్ధపరిచి ఉంచాడు, నీ అభివృద్ధిని సిద్ధపరిచి ఉంచాడు, నీ ఉద్యోగమును సిద్ధపరిచి ఉంచాడు, నీ హెచ్చింపును సిద్ధపరిచి ఉంచాడు. నీకు అవసరమైన వాటినన్నిటి నీకు అవసరమైన నీకు తెలియక మునిపే ఆయన సిద్ధపరిచేశాడు. ఆమేన్. ఎన్నాళ్ళ నుంచి సంపాదిస్తున్నాడు తండ్రి కొడుకుల కోసం. హల్లెలూయా. తండ్రి ప్రేమ ఎంత గొప్పదే, అంత బాగుంది. కావలసిన అన్ని సిద్ధపరిచాడు, అంత రెడీగా ఉంది, అంత బాగానే ఉంది. చాలామంది అంటారు మా నాన్న మంచిగుంటే మంచోడు కానీ చెప్పండి
ఏమైనా తప్పు చేస్తే బెల్ట్లు చెప్పాలి మీరు, బెల్ట్లు ఏమైపోతాయి? పౌలు నడికట్లు తగిలినట్టు తగులుతుంటాయి మనకి. మా నాన్న మంచిగా ఉన్నప్పుడే మంచి, ఏదైనా తప్పు చేశాను అనుకో, హల్లెలూయా, అంత బాగున్నప్పుడే తండ్రి వాళ్ళ కోసం సిద్ధపరచాల, తండ్రి ప్రేమ కనపట్ల, అంత బాగున్నప్పుడే కాదు. తర్వాత ఒకరోజు కుమారుడు వచ్చి, తండ్రి నా ఆస్తిని నాకు పంచిపెట్టు అని చెప్పేసి అడగగానే తండ్రి వాడి భాగాన్ని వాడికి పంచేశాడు. ఆమేన్. తండ్రి ఎట్లాగా చిన్న కుమారుడికి ఆస్తినిచ్చాడో దేవుడు మనకు అట్లా ఈ భూమిని ఇచ్చేశాడు. ఆమేన్ చెప్పండి. తండ్రి ఎట్లాగా చిన్న కుమారుడికి ఆస్తినిచ్చాడో దేవుడు మనకి ఐశ్వర్యాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా. తండ్రి ఎట్లా చిన్న కుమారుడికి ఆస్తినిచ్చేశాడో మనకు కావలసిన వాటిని దేవుడు మనకి ఇచ్చేశాడు అంతే. ఆమేన్. తండ్రి ప్రేమ గలవాడు కాదండో, నా నామమున మీరు ఏది అడిగినను, హల్లెలూయా, ఆస్తి ఇచ్చేశాడు. ఆస్తి ఇచ్చేసిన తర్వాత చిన్న కుమారుడు ఏం చేశాడు? మన ఆస్తి ఇచ్చడం కృతజ్ఞత ఉన్నాడా? మీ అందరూ తెలుసు కదా, అందరు వింటున్నారా? వింటున్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఆస్తిని ఇవ్వగానే ఆస్తిని దుర్వ్యాపారం వలన, చదవండి తర్వాత వచ్చినాలు. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప దుర్వ్యాపారం వలన పాడు చేశాడు, అంత నష్టం చేశాడు. ఆదాముకు భూమి ఇస్తే భూమిని నాశనం చేసి పడేశాడు అంతే. కుమారుడికి ఆస్తి ఇస్తే పాడు చేసినట్టు ఆదాం భూమిని నాశనం చేశాడు. దేవుడిచ్చిన వాటినన్నిటిని మనుషుడు దుర్వ్యాపారం చేయడం ప్రారంభించాడు. దేవుడిచ్చిన తలాంతుల్ని దుర్వ్యాపారం కొరకు, దేవుడిచ్చిన ఆరోగ్యముని దుర్వ్యాపారం కొరకు, దేవుడిచ్చిన ఐశ్వర్యముని దుర్వ్యాపారం కొరకు, దేవుడిచ్చిన ఘనతను దుర్వ్యాపారం కొరకు, దేవుడిచ్చిన మనుషులను దుర్వ్యాపారం కొరకు, దేవుడు ఇచ్చిన వాటిని మనుషుడు దుర్వ్యాపారం చేయటం ప్రారంభించాడు. మనిషిని దేవుడు ఎంతో ప్రేమించి ఇన్ని వనరులు వసతులు కల్పిస్తే, ఈ వనరులు వసతులన్నీ మనిషి తీసుకొని వీటన్నిటితో మనిషి వీటన్నిటిని పాడు చేయడం ప్రారంభించాడు. తండ్రి ఆస్తిని కుమారుడు పాడు చేస్తా ఉన్నాడు, పాడు చేస్తా ఉన్నాడు, పాడు చేస్తా ఉన్నాడు. ఈ టైంలో తండ్రి ప్రేమ ఎక్కడుంది? ఇట్లాంటప్పుడు కూడా తండ్రి ప్రేమిస్తాడా? ఇంట్లో ఉన్నప్పుడు అంటే ప్రేమిస్తాడు, కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి ఇచ్చిన ఆస్తిని కూడా దుర్వ్యాపారం చేశాడు. తండ్రికి మంచి పేరు తేవట్లేదు, తండ్రికి చెడ్డ పేరు తెస్తున్నాడు. ఇటువంటి సమయంలో కూడా తండ్రి ప్రేమిస్తున్నాడా? అవును, అవును. తండ్రి ఏం చేస్తున్నాడు? తప్పైన కుమారుడు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. తప్పైన కుమారుడు తిరిగి వచ్చేటప్పుడంట తండ్రి దూరంగా ఉండగానే చూశాడంట. ఎందుకు చూస్తున్నాడు అసలు? అటు రోజు అదే పని కాబట్టి, రోజు అదే పని కాబట్టి. నువ్వు ఎంత దుర్వ్యాపారం వల్ల దేవుడిచ్చిన వాటిని నష్టపరుచుకొని పాడు చేసుకున్నా దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు. వినపడుతుందండి? మీ పక్కన వాళ్ళు చెప్పాలి, కాకపోతే నాకు వినపడేట్టు చెప్పాలి. ఓకేనా? చెప్పాల్సింది పక్కన వాళ్ళకి, కానీ వినపడాల్సింది నాకు. ఓకేనా? మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు దూరం అయిపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. నువ్వు దుర్వ్యాపారం వలన పాడు చేసిన దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడిచ్చిన వాటినన్నిటిని నష్టపరిచిన దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. తండ్రిని కాదన్నా దేవుడు నిన్ను కాదంటలేదు, నీకోసం ఎదురు చూస్తా ఉన్నాడు. నువ్వు కావాలనుకుంటా ఉన్నాడు. నువ్వు ఏ తండ్రినైతే వద్దనుకున్నావో అదే తండ్రి ఈ రాత్రి నిన్ను కావాలనుకుంటా ఉన్నాడు. ఏ దేవుడినైతే నువ్వు వద్దనుకుంటున్నావో అదే దేవుడు ఈ రాత్రి నిన్ను కావాలనుకుంటున్నాడు. కుమారుడు దూరముగా ఉండగానే చూశాడంట. పరిగెత్తుకొని వెళ్ళాడంట. మా సహోదరుడా, సహోదరి, ఇంటి బయట ఉన్నావా? దేవుడిచ్చిన వాటిని దుర్వ్యాపారం వల్ల పాడు చేశారనే దిగులులో ఉన్నావా? దిగులు పడద్దు.
ఈ రాత్రి తండ్రి తన 2 చేతులు చాపి నీ కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఇక చిన్న కుమారుడు వచ్చాడు, తప్పైన కుమారుడు వచ్చాడు. వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు? నాలాగా సూట్ వేసుకొని వచ్చాడా? వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు? పందులు కాసే ప్లేస్ నుంచి పందులు డ్రెస్ వేసుకొని వచ్చాడు. ఏ డ్రెస్సు? మీ పక్కన ఎవరైనా వేసుకున్నారా చూడండి, ఎవరు వేసుకోలేదుగా. పందులు డ్రెస్ వేసుకొని వచ్చాడు. వస్తే తండ్రి ఏం చేశాడు చూడండి. దూరము నుండి చూసి 15 వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. దూరముగానే ఉండగానే తండ్రి చూచి పరిగెత్తుకుంటూ వెళ్ళి దగ్గర దాకా వెళ్ళి, అరే రే రే బట్టలు బాగా లేవే, సరే ముందు బట్టలు మార్చుకొని రాపో, ముందు బట్టలు మార్చుకొని రాపో, తర్వాత నేను నిన్ను కౌగులించుకుంటా అన్నాడా? మా వింటున్నావా? ముందు బట్టలు మార్చుకొని రాపో, ముందు ఫ్రెష్ అయి రాపో, ముందు ప్రశస్త వస్త్రము దొరుకు. ముందు ప్రశస్త వస్త్రము కాదు, ముందు కౌగులింత. దూరముగానే ఉండగానే చూచి రేతెంబ్రును సుట్టు దూరముగానే ఉండగానే చూచాడంట, పరిగెత్తుకుంటా వెళ్ళాడంట. తప్పైన కుమారుడు ఎక్కడి నుంచి వచ్చాడు తెలుసా? పై వచనాలు చదవండి, పై వచనాలు పైన 2-3 వచనాలు చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము. ఈ బుద్ధి ఎక్కడ వచ్చిందంటే ఆ పందుల దగ్గర వచ్చింది. ఓకే, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితిని. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివారిలో ఒకరిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకొని వెంటనే లేచాడు. ఎక్కడి నుంచి లేచాడు? ఆ పందుల దగ్గర నుంచి వెంటనే లేచి తండ్రి యొద్దకు వచ్చాను. డైరెక్ట్లీ ఫ్రమ్ పిగ్స్ టు ప్యాలెస్. డైరెక్ట్లీ ఫ్రమ్ పిగ్స్ టు ప్యాలెస్. పందుల దగ్గర నుంచి రాజగృహానికి నేరుగా. ఆమె చెప్పండి. అదే వస్త్రాలతో, ఒక ఇంగ్లీష్ బైబిల్లో ఏముందంటే అడుక్కునేవాడి వస్త్రాల్లాగా ఉన్నాయంట. అడుక్కునేవాడి వస్త్రాలు లాంటి వస్త్రాలతో చెడుగు, పాపం, నష్టం, వేదన, దేవునికి దూరం, అవిధేయత, చేయరాని పాపం, మాటరాని మాటలు, ఇవన్నీ ధరించుకొని తండ్రి దగ్గరికి వస్తా ఉన్నాడు. అయ్యో నేను పాపిని, నా వస్త్రాలు బాగలేదు. నేను ఒక మాట చెబుతున్నా, మీరు గట్టిగా పట్టుకోవాలి. తండ్రిని కుమారుణ్ణి కౌగులించుకోకుండా ఆ చెడు వస్త్రాలు ఆపలేకపోయినాయి. మళ్ళీ చెప్తున్నా, తండ్రి కుమారుణ్ణి కౌగులించుకోలేకుండా చెడు వస్త్రాలు ఆపలేకపోయినాయి. నీ దేవుడు నిన్ను ప్రేమించకుండా నీ పాపం ఆపలేదు. నేను పాపం చేసేదేమో దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, నేను తప్పు చేసేదేమో దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, నేను దేవుడికి నష్టం చేశాను దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, నేను పాపిగా బ్రతుకుతున్నానే, వ్యభిచారంలో బ్రతుకుతున్నానే, దిగుల్లో బ్రతుకుతున్నానే, భయంకరమైనటువంటి లోక వ్యసనాల్లో బ్రతుకుతున్నానే, దేవుడు నన్ను ప్రేమించట్లేదేమో, దేవుడు నన్ను కావాలనుకోవట్లేదేమో, దేవుడు నన్ను ఇష్టపడట్లేదేమో అని నువ్వు దిగులు పడుతూ ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ వస్త్రాలు నేను నిన్ను కౌగులించుకోకుండా ఆపలేవు. దేవుడి ప్రేమను ఏది ఆపలేదు నీ మీదకి రాకుండా. ప్రేమను ప్రేమించొద్దంటే ప్రేమ వల్ల కాదు. ఓ హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నా, ప్రేమ నువ్వు ప్రేమించొద్దంటే ప్రేమ వల్ల కాదు, ప్రేమ ప్రేమిస్తుంది. పాము నువ్వు కాటేయొద్దంటే పాము వల్ల కాదు, పాము కాటేస్తుంది.
అమ్మ మంట నువ్వు కాల్చొద్దంటే మంట వల్ల కాదు, మంట కాల్చిద్ది. ప్రేమ నువ్వు ప్రేమించొద్దంటే ప్రేమ ప్రేమించకుండా ఉండలేదు. ఆ ప్రేమ ఎవరంటే దేవుడే. మొదటి యోహోను పత్రిక 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమ స్వరూపి, 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ స్వరూపి. ఇంగ్లీష్ బైబిల్లో ఇలా ఉంది, దేవుడు ప్రేమ. ప్రేమ అంటే దేవుడు, దేవుడు అంటేనే ప్రేమ. దేవుడే ప్రేమగా ఉన్నాడు. ప్రేమనే నువ్వు ప్రేమించొద్దంటే ప్రేమ ఎట్లా ప్రేమించకుండా ఉంటుంది? నువ్వు ఏ వస్త్రాలైనా వేసుకో, నేను మాత్రం నిన్ను కౌగిలించుకోకుండా ఆపును. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నేను నిన్ను ప్రేమించటం ఆపను. దేవుడి రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నిన్ను ప్రేమించటం ఆపలేదు, ఆపను కూడా. అందుకే దేవుని ప్రేమను శాశ్వతమైన ప్రేమ అంటారు. అంటే అది ఆగదది, అది ఆగదది. దేవుని ప్రేమ ఆగే ప్రసక్తే లేదు. ఆమె అందుకే పౌలు గారు అంటాడు, రోమిలికి రాసిన పత్రిక, త్వరగా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనాలు. ఇందును గురించి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము. మరణమైనను జీవమైనను దేవదూత అయినను ప్రధానులైనను ఉన్నవి అయినను నీ మనసులో ఉన్నవైనను, నీ శరీరంలో ఉన్నవైనను, నీ చుట్టుపక్కల ఉన్నవి అయినను, నీ మీద ఉన్నవి అయినను, నీతో ఉన్నవి అయినను, నీలో ఉన్నవి అయినను రాబోవునవైనను, అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను ప్రభువైన క్రీస్తు యేసునందలి ప్రేమ నుండి మనలను ఎడబాపనేరు. దేవుని ప్రేమ నుండి నిన్ను వేరు చెయ్యలేవు. ఎత్తైనా లోతైనా, కమ్ ఆన్, హల్లెలూయా. ఉన్నవైనా రాబోవునవైనా అధికారులైన ప్రధానులైన దేవుని ప్రేమ నుంచి, అంటే దేవుడిని నిన్ను ప్రేమించకుండా ఆపే అధికారం ఎవరికి లేదు. ఎవరు చెప్పినా ఆయన ఎండో. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ. తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. సహోదరుడా, ఈ రాత్రి ఒకవేళ నువ్వు తండ్రికి దూరంగా ఉన్నావేమో, లోకములో ఉన్నావేమో, నష్టములో ఉన్నావేమో, ఈ రాత్రి నీకు ఒక శుభవార్త. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయన నిన్ను ప్రేమించకుండా నీ పాపం అడ్డు కాదు. నువ్వు ఎటువంటి భయంకరమైన పాపములో ఉన్నా, ఎటువంటి భయంకరమైనటువంటి పాపములో నివసిస్తా ఉన్నా, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుని ప్రేమ ఏం చేస్తుందండి? దేవుని ప్రేమ ఏం చేస్తుంది? జాగ్రత్తగా వినండి. దేవుని ప్రేమ ఏం చేస్తుందండి? వదిలేసిద్దిగా. తప్పైన కుమారుడు నేను ఆస్తి తీసుకుని వెళ్తానంటే వదిలేసింది దేవుని ప్రేమ. అదే దేవుడు తండ్రికి నిజంగా ప్రేమ ఉంటే తండ్రి ఆ కుమారుడిని ఆపాలిగా. అరే నువ్వు బయటికి వెళ్తే నష్టపోతావు, నువ్వు బయటికి వెళ్తే ఆపలేదే, దేవుని ప్రేమ వదిలేసిద్దండి. అవునా? రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు, దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచు. హల్లెలూయా. తప్పైన కుమారుడికి సడన్ గా బుద్ధి ఎందుకు వచ్చింది? ఇన్నాళ్ళు లేని బుద్ధి సడన్ గా ఎందుకు వచ్చింది? అరే ఆహారం లేకపోతే పందుల పుట్టనే తిందాం అనుకున్న వాడికి సడన్ గా బుద్ధి ఎందుకు వచ్చింది?
ఎందుకు వచ్చిందంటే తండ్రి ప్రేమ, తండ్రి అనుగ్రహము, తండ్రి దయ, తండ్రి జాలి, తండ్రి ఎదురు చూపులు కుమారుణ్ణి మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తా ఉన్నాయి. ఈరోజు నువ్వు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు తెలుసుకుంటే చాలు, ఆ ప్రేమ నీకు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తా ఉన్నది. ఆమేన్. దేవుని ప్రేమ నీకు మారు మనసును కలుగు చేస్తుంది. హల్లెలూయా. మొదటి తా ఏంటంటే తండ్రి ప్రేమ. తండ్రి ప్రేమ నువ్వు బాగున్నప్పుడు నీ మీద ఉంది, నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు నీ మీద ఉంది, నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నీ స్థితి తండ్రిని ప్రేమించకుండా ఆపలేకపోయినంది. హల్లెలూయా. తండ్రి ప్రేమ, తండ్రి ప్రేమ దూరం నుండగానే చూచింది, దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చి కౌగిలించుకుంది, దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి కౌగులించుకుంది. ఫైర్. దగ్గరకు వచ్చి కౌగులించుకుంది. somebody come behind, somebody come behind. దగ్గరకు వచ్చి కౌగులించుకుంది, దగ్గరకు వచ్చి కౌగులించుకుంది, దగ్గరకు వచ్చి కౌగులించుకుంది. దూరము నుండిగానే చూచే దూరము నుండిగానే చూచి పరిగెత్తుకుంటూ వచ్చి కౌగులించుకుంది, కౌగులించుకుంది, కౌగులించుకుంది. ఎప్పుడైతే వాట్స్ హ్యాపెనింగ్ టు యూ వెన్ ఐ హగ్ యూ, నేను కౌగులించుకున్నప్పుడు నీకేమనిపించింది? ఐ ఫెల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి, దేవుని సన్నిధి కమ్ముకుందట. దేవుని ప్రేమ ఎక్కడికి వస్తుందో దేవుని శక్తి అక్కడికి వస్తుంది. దేవుని ప్రేమ ఎక్కడికి వెళ్ళిందో దేవుని శక్తి అక్కడికి వెళ్ళింది. అందుకే మీకు ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడన్నాడు దేవుడు. ఆమేన్. దేవుని ప్రేమను నువ్వు అంగీకరిస్తే నీకు మారు మనసు కలుగు చేస్తుంది. దేవుని ప్రేమ నువ్వు అంగీకరిస్తే దేవుని ప్రేమ దేవుని శక్తిని నీలో విడుదల చేస్తుంది. అంతే. ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను దేవుడు మనకిచ్చాడంట. ఫస్ట్ ఏం ఆత్మ? ఫస్ట్ ఏంటంట? ప్రేమ, తర్వాత శక్తి, తర్వాత ఇంద్రియ నిగ్రహం కలిగిన. ఫస్ట్ ప్రేమ, తర్వాత శక్తి. ప్రేమ ఎక్కడికి వెళ్తే శక్తి వెనకాల అక్కడికి వస్తుంది. వేర్ ద లవ్ గోస్ దేర్ ద పవర్ గోస్. దేవుని ప్రేమ ఎక్కడికి వెళ్తా ఉంటే దేవుని శక్తి, దేవుని ప్రేమ వెనకేడపడి వెళ్తా ఉంటుంది. ఈ రాత్రి నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడని నాకు అర్థమైంది. దేవుని ప్రేమకి నాలో దూరంగా బ్రతికాను. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా నేను దేవుని దగ్గరికి రావటం దేవుడికి ఏం అభ్యంతరం లేదని నాకు అర్థమైంది.
నాకు దేవుని ప్రేమ కావాలని నువ్వు అడిగితే, ఈ రాత్రి దేవుని ప్రేమ నీలోకి వస్తూ ప్రేమతో పాటు శక్తిని తీసుకొస్తుంది అంతే. ఆమేన్. I'm sensing the power of the Holy Spirit. Jesus. 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 దేవుని ప్రేమ ఎక్కడికి వెళ్తుందో దేవుని శక్తి అక్కడికి వస్తూ ఉంది. ఎంతమంది ఇక్కడ దేవుణ్ణి ప్రేమించాలని ఆశపడతా ఉన్నారు? నేను మీ చేతులు చూడాలి. నేను దేవుణ్ణి ప్రేమించాలి అని ఎంతమంది ఆశపడతా ఉన్నారు? ఎవ్రీబడి, అందరూ. నేనైతే ఏమనుకుంటున్నానంటే, దేవుడు నేను ప్రేమించాలి అనుకున్న దానికంటే ముందు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటున్నాను నేను. మొదట ఆయనే మనలను ప్రేమించెను. హూ ఫస్ట్ లవ్డ్? మొదట ప్రేమించింది ఎవరు? ఆయన. ఆయన ప్రేమకు మనం ప్రతిస్పందిస్తున్నాం. మనం ప్రేమించేది లేదేమీ లేదు ఆడ. ఆయన ప్రేమకు మనం ప్రతిస్పందిస్తా ఉన్నాం. పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో నీ దేవుడైన యెహోవాని పూర్ణంగా ప్రేమించాలి. కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు లోకముని ఎంతో. నేను దేవుణ్ణి ఎలా ప్రేమించాలి? నేను దేవుణ్ణి ప్రేమించలేకపోతా ఉన్నానే. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని నువ్వు గమనించగలిగితే నువ్వు ఆటోమేటిక్గా నువ్వు దేవుణ్ణి ప్రేమించేస్తావు అంతే. చాలా మందికి తెలియదు ఏంటంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తానంటారు కానీ దేవుడు నన్ను ప్రేమిస్తానని ఎవరు అనుకోరు, పొరపాటును కూడా. అంటే మా గురించి నీకు తెలియదులేయా, మేము ఎట్లాంటో నువ్వు తెలిస్తే నువ్వు అట్టానో, నువ్వు ఎట్లాంటోడివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మార్పు రావాలన్నా దేవుని ప్రేమని రాత్రి నువ్వు అంగీకరిస్తే దేవుని ప్రేమతో పాటు దేవుని శక్తి అడ్వాంటేజ్గా బోనస్ కనికి వచ్చేసింది అంతే. ఆమేన్. యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూస్తే, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా మనం చదివేది ఏంటంటే, ఆయన కనికిరపడి రోగులను బాగు చేశాను, కనికిరపడి స్వస్థపరచెను, కనికిరపడి బోధించెను. దేవుని ప్రేమ స్వస్థపరచడానికి శక్తినిస్తూ ఉంటుంది అంతే. ఆమేన్. రాత్రి నాకు దేవుని ప్రేమ కావాలి. ఇన్నాళ్ళు భయంకరంగా బ్రతికాను. నా జీవితంలో నాకు మార్పు లేకుండా నేను బ్రతికాను. ఈరోజు నా జీవితంలో మార్పు చూడాలనుకుంటున్నాను. మార్పు తెచ్చే శక్తి నాకు కావాలనుకుంటున్నాను. నువ్వు ఆశపడితే ఈరోజు నువ్వు చెప్పాల్సిన మాట ఎంత తెలుసా? దేవా, నీ ప్రేమను నాలో నింపని అడిగితే చాలామే. నా మనసులో నీ ప్రేమను నింపయా, నా ఆలోచనలో నీ ప్రేమ, నీ ఆలోచనలో నీ మనసు అంతా కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే ఆలోచనలతో నిండిపోవాలంతే. 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 జీసస్, ఫాదర్ సీ హిమ్ ఫ్రమ్ ద ఫార్. తండ్రి దూరము నుంచి చూశాడంట, పరిగెత్తుకుంటూ వెళ్ళాడంట. జస్ట్ hugged him. The love of the God. దేవుని మంచితనము, దేవుని ప్రేమ మన మీదకి వస్తూ ఉంది. The Lord is touching you, is filling you with the love. Shut up, Frank, Mama. Fine. దేవుని ప్రేమ నీకు శక్తినిస్తుంది. దేవుని ప్రేమ మారు మనసునకు ప్రేరేపిస్తుంది. మా నీ పరిస్థితితో సంబంధం లేదండి. నీ మురికి వస్త్రాలు దేవుని ప్రేమను ఆపలేవండి.
ఎత్తైన లోతైన ప్రధానులైన దేవదూతలైన అధికారులైన దేవుని ప్రేమను నిన్ను ఎడబాపు వాడు ఎవరు లేరు. 3 తాళన్నా, 1 తా చెప్పా, 2 తాళ బ్యాలెన్స్ ఉండిపోయినాయి. 2 తాళ రేపు రాత్రి చెప్తా. రాత్రి దేవుడు తన ప్రేమను మీ మీద కురిపించాలని ఆశపడతా ఉన్నాడు. నాకు దేవుని ప్రేమ చేత పరిపూర్ణంగా తడిసిపోవాలనిపిస్తుంది. దేవుని ప్రేమలో నాకు మునిగిపోవాలనిపిస్తుంది. ఆయన ప్రేమను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నేను తిరిగి ప్రేమించాలనిపిస్తుంది. నాకు నా జీవితాన్ని నేను ఆయనకి ఇచ్చేస్తాను అని ఎవరైనా ఆశపడితే మీరున్న స్థలాల్లో మీరు లేచి నిలబడండి. నేను దేవుని ప్రేమ నాకు కావాలి. I want the love of God. I want to be floated in the love of God. You can stand. మీరున్న స్థలాల్లో మిగతా వాళ్ళందరూ దయచేసి మోకరించి కళ్ళు మూసుకుందాం. నాకు దేవుని ప్రేమలో ఉండిపోవాలని ఉంది. మిగతా వాళ్ళందరూ మోకరిద్దాం. ప్రజలు ఏమనుకుంటారు అనుకోవద్దు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్న దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమ దేవుని శక్తిని మనలో విడుదల చేస్తూ ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడతా ఉన్నది. ఈరోజు నిలబడిన వారిలో నేను ఇంకా బాప్తిస్మం పొందలేదు, నేను ఇంకా తిరిగి జన్మించలేదు, కానీ నాకు దేవుని ప్రేమ కావాలనిపిస్తుంది. యేసయ్య నా హృదయంలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఆ తండ్రిని వదిలి పెట్టాలి అనిపించడం లేదు. నాకు యేసయ్య కావాలి. బాప్తిస్మం పొందని వారు నాకు యేసయ్య కావాలి అని అనిపిస్తుంటే మీరున్న స్థలంలో మీ చేయి పైకెత్తండి. బాప్తిస్మం ఇంతవరకు పొందని వారు నాకు యేసయ్య ప్రేమ అర్థమైంది. నాకు ఆయన ప్రేమ కావాలి. ఆయన నా హృదయంలోకి రావాలనుకుంటా ఉన్నాను. తండ్రి నన్ను ఇంతగా ప్రేమిస్తుంటే నేనెందుకు మళ్ళా ప్రేమించకూడదు ఆయన్ని? నేనెందుకు ఆయన ప్రేమను అంగీకరించకూడదు? కుమారుడు పని ఏంటో తెలుసా? ఆయన ప్రేమను తీసుకోవటమే. నీ పని ఏంటో తెలుసా? ఈ రాత్రి రిసీవ్ ద లవ్ ఆఫ్ గాడ్. అవును, నాకు ఆయన ప్రేమ కావాలి. ఆయన నా హృదయంలోకి రావాలి. ఆయన ప్రేమ నాకు అర్థమైంది. తండ్రి నా కోసం ఇంట్లో ఎదురు చూస్తున్నాడని నాకు అర్థమైంది. తండ్రి ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఆయన అనుగ్రహము మారు మనసు పొందుటకు నన్ను ప్రేరేపిస్తూ ఉంది. నాకు అర్థమైంది. నాకు యేసయ్య కావాలి. ఆయన ప్రేమ కావాలి అని ఆశపడిన వాళ్ళు, బాప్తిస్మం పొందని వాళ్ళు మీ చేతులు కనుక మీరు పైకెత్తుంటే మీరు చిన్నగా నడుచుకుంటూ రావచ్చు. ముందుకు రండి. ఎవరు మిమ్మల్ని చూడరు. మీరేమి సిగ్గుగా ఫీల్ అవ్వద్దు. యూ కెన్ జస్ట్ స్టెప్ ఏ ఫార్వర్డ్. యేసయ్య ప్రేమ కోసం ఒక అడుగు ముందుకు వేయొచ్చు, తప్పులేదు. యేసయ్య నీ కోసం పరలోకాన్ని విడిచిపెట్టి వస్తే నువ్వు యేసయ్య ప్రేమ కోసం ఒక అడుగు ముందుకు వేయొచ్చు. వేదిక దగ్గరికి రండి. వేదిక దగ్గర ఇక్కడ రండి. కమ్ 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 కమ్. నేను ఇంతవరకు బాప్తిస్మం పొందలేదు, కానీ నాకు దేవుని ప్రేమ అర్థమైంది. నన్ను మార్చగలిగేది దేవుని ప్రేమ మాత్రమే అని నాకు అర్థమైంది. నాకు యేసయ్య కావాలి. ఎన్నడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ. ఎన్నడెన్నడు
ప్రేమ కావాలి. ఇంకా నేను ఇంటికి దూరంగా ఉండను. నేను నా తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తాను. నేను నా కోసం ఎదురు చూస్తున్న తండ్రికి నా జీవితాన్ని ఇవ్వడానికి వస్తాను. నేను మా సహోదరుడా, ఇంకా నువ్వు ఇంకా దూరంగా ఉండాలి. ఇదిగో ఈ రాత్రి నీ కోసమే ఆయన ప్రేమ నిన్ను బలవంతం చేస్తామంటగా. నువ్వు ముందుకు రావచ్చు. నిజమో దీనిని నమ్ము, రాయి రాత్రి యేసయ్య ఈ ప్రేమకు, రాయి రాత్రి యేసయ్య ఇంటిలోనికి, దేవుని ఇంటి వారికి రా. ప్రేమ ఎదురు చూస్తుంది కదా యవనస్తుడా. దేవుని ప్రేమ నిన్నే కోరుకుంటా ఉండగా, చేతులు చాచి నిన్ను పిలుస్తా ఉండగా, ఇదిగో ఈ రాత్రి నాకు యేసయ్య ప్రేమ కావాలి. అయ్యో, నేను పాడైపోయిన నన్ను ప్రేమిస్తున్న ప్రేమ, నేను దిగజారిపోయిన నన్ను ప్రేమిస్తున్న ప్రేమ, నేను దూరం అయిపోయిన నన్ను ప్రేమిస్తున్న ప్రేమ, నేను చెడు వస్త్రాలు వేసుకున్న నన్ను కౌగులించుకోవటం ఆపని ప్రేమ. యేసయ్య కావాలి. నా హృదయంలోకి ఆయన రావాలి. నేను ఆయనతో ఉండాలి, ఆయన నాతో ఉండాలి. మేమిద్దరము ప్రేమించుకోవాలి. ధరణిలోని ప్రేమలన్నీ స్థిరము కాదు, కరిగిపోవు. అవును, లేచి తండ్రి యొద్దకు వెళ్తాను. లేచి తండ్రి యొద్దకు వెళ్తాను. లేచి కమ్ ఆన్, లే తండ్రి యొద్దకు రావడానికి లే. ఆయన ప్రేమను పొందుకోవడానికి లే. ఆయన ఇంటిలోనికి రావడానికి లే. తండ్రి ఇంటిలోనికి రావడానికి లేచిరా. ఇదే రక్షణ దినం. ముందుకొచ్చిన వాళ్ళు నా వైపు చూడండి. ముందుకొచ్చిన వాళ్ళు నా వైపు చూడండి. జస్ట్ లుక్ ఆన్ టు మీ. నా వైపు చూడండి. నా వైపు చూడండి. ముందుకొచ్చిన వాళ్ళు నా వైపు చూడండి. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీ జీవితంతో సంబంధం లేకుండా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. మీ పరిస్థితులతో సంబంధం లేకుండా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నారు. అట్లాంటి ప్రేమకు దూరంగా ఉండొచ్చా మనం? ప్రేమకు దగ్గర అవ్వండి. ఆయన ఇంట్లోనికి చేరాలని ఆశపడితే రేపే మనం బాప్తిసాలు ఇవ్వబోతాను. హల్లెలూయా. నాకు యేసయ్య ప్రేమ చాలు. యేసయ్య ప్రేమలో మునిగిపోతాను. ఆయన సన్నిధి నాకుంటే చాలు. ఆయన శక్తి నాకుంటే చాలు. ఆయన ప్రేమ ఉంటే చాలు. ఎంతగా ప్రేమిస్తాను యేసయ్య, నేను దూరం పెట్టను అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఈరోజే ఇప్పుడే యేసయ్య నీ హృదయంలోకి ప్రేమను కుమ్మరిస్తా ఉన్నాడు. మారు మనసు పొంది నాకు యేసయ్య కావాలని అడిగిన ప్రతి ఒక్కరి హృదయంలోకి ఆయన తన ప్రేమను పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరిస్తా ఉన్నాడు. ఆయన ప్రేమ మీలో కుమ్మరించబడతా ఉంది. ఖచ్చితంగా మీ జీవితాల్లో ఉన్న దేవుడు ఆ ప్రేమ ద్వారా వచ్చిన శక్తి మీ జీవితాల్లో మార్చేసింది. ఆమె మీకు యేసయ్య కావాలా? అయితే నాతో పాటు ఈ ప్రార్థన చేయండి. అందరు కళ్ళు మూసుకుందాం. ముందు వచ్చిన కళ్ళు మూసుకొని నేను చెప్పినట్టు నాతో పాటు చెప్పండి. తండ్రి, ముందుకు వచ్చిన వాళ్ళు కొంచెం పెద్దగా చెప్పండి మనతో. తండ్రి, యేసయ్యని నువ్వు మృతుల్లోండి లేపావని నేను నమ్ముతున్నా. యేసయ్య నా కోసమే భూమి మీదకి వచ్చి చనిపోయి తిరిగి లేచాడని నేను నమ్ముతున్నా. ఇదిగో ఈరోజు నువ్వు నా ప్రభువని నా నోటితో నేను ఒప్పుకుంటా ఉన్నా. యేసయ్యా, మా జీవితాల మీద మీరే ప్రభువుగా ఉండండి. మీ ప్రేమను మా హృదయంలో కుమ్మరించండి. యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మీరు రక్షించబడ్డారా? గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా.
మీరు పెద్ద కొడుకులాగా ఉండొద్దు. చిన్న కొడుకు వచ్చినప్పుడు పెద్ద కొడుకు చప్పట్లు కొట్టాలి. ఎన్ని చప్పట్లు కొట్టండి. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమ మీ జీవితాల్లో మార్పు కలుగు చేయబోతా ఉంది. ఐ జస్ట్ వాంట్ టు ప్రే ఫర్ ఈచ్ వన్ ఆఫ్ మీ అందరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకుని దేవుని ప్రేమ మీ హృదయంలోకి వస్తూ ఉంది. దేవుని శక్తి మీ హృదయంలోకి వస్తూ ఉంది. ఇంకా ఈ గుంపులో ఎవరైనా జీవితాల్లో మార్పు కావాలని ఆశపడితే మీరున్న ప్రాంతంలో మీ కళ్ళు మూసుకొని మోకరించి 2 చేతులు పైకెత్తండి. దేవుని శక్తి మీ మీదకి వస్తా ఉన్నది.